ఆటో రోడ్డుపై ఆపాడని డ్రైవర్పై చేయి చేసుకున్నాడు ఓ కానిస్టేబుల్. ఎందుకు కొట్టావని ప్రశ్నించినందుకు మళ్లీ మరింత దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది. ఇదేంటని ప్రశ్నించిన మిగతా వారికి ఫైన్లు వేయడంతో ఆటో కార్మికులందరూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఆటో రోడ్డుపై ఆపాడని డ్రైవర్పై చేయి చేసుకున్నాడు ఓ కానిస్టేబుల్. ఎందుకు కొట్టావని ప్రశ్నించినందుకు మళ్లీ మరింత దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది. ఇదేంటని ప్రశ్నించిన మిగతా వారికి ఫైన్లు వేయడంతో ఆటో కార్మికులందరూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఆటో రోడ్డుపై ఆపాడని డ్రైవర్పై చేయి చేసుకున్నాడు ఓ కానిస్టేబుల్. ఎందుకు కొట్టావని ప్రశ్నించినందుకు మళ్లీ మరింత దాడికి పాల్పడ్డాడు ఆ కానిస్టేబుల్. అయితే ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది. ఇదేంటని ప్రశ్నించిన మిగతా వారికి ఫైన్లు వేయడంతో ఆటో కార్మికులందరూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. శివసాగర్, కానిస్టేబుల్ ఇలా దుడుసుగా ప్రవర్తించడంపై అటు స్థానికులు కానీ అటు ఆటో డ్రైవర్లు కానీ ఏమంటున్నారు? మానస పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో కానిస్టేబుల్ ఆటో డ్రైవర్ మనస్తాపాలకు గురయ్యాడు. స్థానికంగా రైల్వే స్టేషన్ లో అతను కిరాయికి ఆటో నడుపుతుంటాడు. అయితే ప్యాసింజర్ల కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో ముగ్గురు ప్యాసింజర్లు ఎక్కుతున్న క్రమంలో బ్లూ కోట్స్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మోహన్ అని చెప్తున్నారు. అతను అక్కడ చేరుకున్నాడు. అక్కడ చేరుకున్న తర్వాత ఆటో తీయాలని చెప్పగానే ఆటో డ్రైవర్ తీసే క్రమంలోనే ఒక్కసారిగా అసలు రోడ్డు మీద ఎందుకు ఆటో అని చెప్పి చేసుకోవడం జరిగింది. ఎందుకు కొడుతున్నారు సార్ అని అడిగితే మరలా చేసుకోవడం జరిగింది. ఇంకా ఆటో డ్రైవర్ తీవ్ర మనస్తత్వానికి గురయ్యాడు. ఇంకా దీని వీడియో కూడా మరొక ఆటో డ్రైవర్ చేసి ఎక్స్క్లూజివ్ గా మనకు అందించడం జరిగింది. దాంతో పాటుగా వీడియో తీశారని చెప్పి నెల్లూరు ఒకసారిగా పోలీసులు మిగతా ఆటో డ్రైవర్లందరికీ కూడా ఫైన్లు భారీగా వేయడం జరుగుతుంది. 1000 రూపాయల నుండి 1500 వరకు కూడా వారికి ఫైన్లు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఇలా కొట్టారు అన్న ప్రశ్నిస్తే తిరిగి వారి మీద ఇలా ఫైన్ వేయడంతో ఆటో డ్రైవర్లందరూ కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. వారంతా ఆందోళన సిద్ధమవుతున్నారు. సాయంకాలం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమ బాధను అక్కడ వాళ్ళు వెలిగించాలనుకుంటున్నారు. పోలీసులు అసలు ఎందుకు అక్రమంగా అన్యాయంగా కొట్టారన్న దాని మీద వారు గట్టిగా ప్రశ్నించాలనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ శివసాగర్.
For more updates, please subscribe 99 TV Telugu.